గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. అమావాస్యకి పౌర్ణానికి ప్రత్యేక హోదా పేరుతో సభలు సమావేశాలు, ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. జాతీయ పార్టీలు చేయాల్సినంత చేసి సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఇద్దరు నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ పడుతున్నారు, నువ్వా నేనా అన్నట్టు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభతో కార్యాచరణ ప్రకటించి సభలు సమావేశాలు నిర్వహిస్తూ కాకినాడ సభ పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన అనంతపురంలో శంఖారావం ప్రత్యేక హోదా కోసం శంఖారావును ప్రకటించి సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కర్నూలులో సమావేశం నిర్వహించి తాను కూడా ఒక కార్యాచరణ ప్రకటించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ కంటే ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎంపీలు లేరు చేతిలో, జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు ఉన్నారు చేతిలో, కాబట్టి ఒక అడుగు ముందుకేసి 2 సమావేశాలు చూసిన తర్వాత అప్పుడు ఎంపీలతో కూడా రాజీనామా చేపిస్తానంటూ ఒక అడుగు ముందుకేసి జనాన్ని ఇచ్చేశారు. అయితే అసలు ప్రత్యేక హోదా అనేది నినాదంగా ఇంకా ఉందా? ఇప్పటికే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ప్రజల్ని మేము నచ్చజెప్పేశాం, ప్రత్యేక ప్యాకేజీతో జనం సంతృప్తిగా ఉన్నారు, ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు అని చెప్పుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సభలు కానీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సభలు కానీ నినాదాన్ని బతికించడానికా లేక ప్రజల్ని రెచ్చగొట్టడానికా అనేది ఒక అంశమైతే, ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు ఈ ఇద్దరు యువనేతల మధ్య జరుగుతున్న రాజకీయ రచ్చని ఎలా చూస్తున్నాయి, ఈ హోదా గోదాలో ఎవరు ఛాంపియన్ అనేదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. ఈ డిబేట్లో దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్, అండ్ విక్రమ్ గారు సీనియర్ జర్నలిస్ట్, శ్రీనివాసులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నారు. కిరణ్ రాయ్ గారు జనసేన నేత తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. చాలా స్పీడ్గా ఉన్నారు సార్. ఏంటి పరిస్థితి? మీరు ఆల్రెడీ ప్రత్యేక హోదా కోసం కార్యాచరణ ప్రకటించి ఉద్యమం మొదలుపెట్టారు, పవన్ కళ్యాణ్ గారు 2 సభలు మొదలెట్టారు, రేపు 10వ తేదీన అనంతపురంలో శంఖారావం అంటున్నారు. ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఈ రోజే సభ జరిగింది, ఆయన కూడా కార్యాచరణ ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ముందు జనాన్ని కదిలించి ఆ తర్వాత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు స్తంభింపజేస్తాం, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలతో రాజీనామా కూడా చేస్తామంటున్నారు. ఇక్కడ స్పెక్టేటర్స్గా టీడీపీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ స్పెక్టేటర్స్గా ఉన్నాయి. ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారు, ఈ ఇద్దరికి జనం ఎంతవరకు కదులుతారని, సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే జనం ఎవరికి వస్తున్నారు, యువత ఎవరు వెంట నడుస్తున్నారు, జననేత ఎవరు అనేసి ఈ పాటికే తెలుగు ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే గత ఎన్నికల్లో నాకు తెలియలేదు, చెప్పండి. యువనేత ఎవరు, యువకులకు నాయకుడు ఎవరు, యువత ఎవరు అంటున్నారు, మీరు చెప్పండి, వినాలనుకుంటున్నాను నేను. యువనేత అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 2-3 ఎన్నికల్లో పోటీ చేశారు. అన్ని చేసి కూడా వాళ్ళు చేస్తున్న సభలకి కాలేజ్ స్టూడెంట్స్ ని, కాలేజీలో తన వాళ్ళకి కావాల్సిన కాలేజ్ వాళ్ళని, వాళ్ళ విద్యార్థుల్ని, వాళ్ళకి సంబంధించిన అనుచరుల విద్యార్థులు తరలిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పెట్టిన సభ, కాకినాడలో పెట్టిన సభ, రేపు అనంతపురంలో పెట్టిన సభ, ప్రతి సభకి జనము, యువకులు ఉరుకులేస్తున్నారు. ఎప్పుడు సభ పెడతారా, ఎప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు అని ఏం మాట్లాడతారు రాష్ట్రం గురించి. ఈ ప్రత్యేక హోదా పైన ఈ రోజైతే, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, ప్రత్యేక హోదాపై గత 3 నెలల క్రితం ఎన్నో బోర్లు చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు, నిరాదీక్ష చేశారు. కానీ కేంద్రం కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు స్పందించలేదు. కేవలం ఒక తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు గంటసేపు ఇచ్చిన స్పీచ్ కి కేంద్రం కదిలిని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వైట్ పేపర్ లాంటి, ఆయన రాజకీయంలో ఇప్పుడిప్పుడే వస్తున్నారని చెప్పి అందరుంటున్నారు. ఆయన రాజకీయ పండితుడు అని చెప్పి మేము అభిమానులు భావిస్తున్నాం సార్. రైట్. శ్రీనివాసులు గారు వాళ్ళదేమో మంచి జోష్లో ఉన్నారు, ఎందుకంటే మేము అడిగిన వెంటనే అన్ని పనులు అయిపోతున్నాయి. రాజధాని భూముల దగ్గర మేము వెళ్ళి కాస్త పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ కాస్త సద్దన్నం పెరుగన్నం తిని రాగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక నిర్ణయం తీసేసుకున్నారు వీరు అడిగింది. అట్లాగే మా బందర్ పోర్టు భూముల విషయంలో ఈ నెల ఏదో కాస్త ఇచ్చేయగానే కొంత ఒక పాజిటివ్ ఇది, అంటే ఈ నెల అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు వెనక నిర్ణయం తీసుకుంటారు. అట్లాగనే ప్యాకేజీ విషయంలో కూడా నిజమే, ఆయన కిరణ్ చెప్పింది వాస్తవం. తిరుపతిలో సభ తర్వాతనే కొంచెం స్పీడ్ అయింది, కాకినాడ దీనికి కొంచెం ముందు ప్యాకేజ్ వచ్చింది, సరే అది ఆయనకు నచ్చలేదు అనుకోండి, అది వేరే విషయం.
సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు పవన్ వర్సెస్ జగన్ అనేది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎవరికి జనం కదులుతారు, ఎవరితో ప్రత్యేక హోదా వస్తుంది అని. నేను ఆ వర్షన్ జోలికి అయితే పోను, కానీ ఎందుకంటే నేను మీరు చెప్పిన ఏదైతే మీరు చేసినా మీరు ఫస్ట్ దాన్ని కూడా దాన్ని మీరు ఎన్నిక ఉపసరించుకోవాలి. ఎందుకు అంటే జనరల్గా వర్సెస్ అని చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది అంటున్నాం ఒక దిక్కున, అంటే మాకు ఏదైతే మేము ప్రత్యేక హోదా మేము ఇవ్వడం ప్యాకేజ్ ఇస్తున్నాం, దీనికి కూడా తెలుగుదేశం పార్టీ మేము స్వాగతిస్తున్నామని చెప్పడం నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన విచిత్రమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే చాలా ఈరోజు యువకులు కానీ దాదాపు మేధావులు కానీ చాలా సిగ్గుతో తలవంచిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఆ రోజు నిండు పార్లమెంట్ సభలో ఎన్నో జాతీయ పార్టీలు, ఒక దగ్గర బీజేపీ కానీ ఆ రోజు రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు, అయిపోయిన తర్వాత ఈనాటి వాళ్ళ యొక్క వక్తల మాటలు డిఫరెంట్ చూస్తుంటే ఒక దగ్గర వెంకయ్యనాయుడు కానీ, జైట్లీ కానీ, సుష్మా స్వరాజ్ కానీ, అదే ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం కానీ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రానికి విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నాం. సో మేము మొదటి నుంచి కూడా ఏదైతే రాష్ట్రం విభజన చేయకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా ఉంటేనే మనకు యువత బాగుపడుతుంది, రానున్న తరాల్లో బాగుపడుతుంది, ఈ రాష్ట్రం కూడా అన్ని విధాలా మనకు రకరకాల ఇన్సెంట్స్ కానీ, గ్రాంట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ అతి తొందరలో బాగా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉండదని చెప్పేసి ఉంటుంది అని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో కానీ మీరు చూస్తానన్నారు, ఈ నేపథ్యంలో కానీ మనకు ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క మాట, ఇక్కడ మీ ఇద్దరికే పోటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, నాకేం ఆనందం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ ఈక్వలా అని మీకు అనిపించవచ్చు, పవన్తో జగన్కు పోలికేంటి అని వారు అనుకోవచ్చు. అది నాకు సంబంధం లేదు. ఇక్కడ తెలుగుదేశం బీజేపీలు ఫిక్స్ అయిపోయినాయి ప్యాకేజీతో, కాబట్టి ఆ రెండింటి ప్రస్తావన ఇక్కడ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ కావాలంటున్నా కేంద్ర స్థాయిలో వాళ్ళు పోరాటం ఏదో చేయాల్సింది ఏదో చేశారు, బిల్లు అన్నారు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. ఇక మిగిలింది ఇద్దరు యువకుల నాయకత్వంలో ఉన్న రెండు పార్టీలు జనం మధ్యలో ఉన్నాయి. సభలు పెడుతున్నారు, శంకర్ రావాలంటున్నారు, యువ బేరీలు అంటున్నారు, ఏదేదో మోగించేస్తున్నారు, ఇంకా కార్యాచరణ ప్రకటించారు. సో అందువల్ల ఈ ఇద్దరిలో ఎవరు జనాన్ని కదిలించగలరు, ఈ ఇద్దరిలో ఎవరికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఉందనేది ఇక్కడ పాయింట్. మీరు అడిగేది అంత దూరం నేను పోను, కానీ మీరు నన్ను వెనక్కి తీసుకున్నారు, వెనక్కి తీసుకుపోయే అంశం కాదు ఇది, ఇదే రైట్ కరెక్ట్ అంశం అని చెప్తున్నా. నేను చెప్పేదంటే అసలు పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉన్నా ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆయన పార్టీ ఆయనకు ఉందండి. ఏ పార్టీ? ఆయన పార్టీ ఆయన జనసేన పార్టీ ఉంది. తెలుగుదేశంలో ఉన్న జనసేన లేదంటే బీజేపీలో ఉన్న జనసేన? ఫస్ట్ ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆయన డిసైడ్ చేసుకోవాలి ఏ పార్టీలో. ఈ రోజు నీకు ఏ పార్టీలో ఉన్న జనసేన మీది? టీడీపీలో ఉన్న జనసేన, బీజేపీలో ఉన్న జనసేన? నేను మీతో మాట్లాడు తర్వాత మీరు అడిగేదాన్ని క్లారిటీ ఆయన నుంచి ఇవ్వాలి, ఆయనే కదా సమాధానం చెప్పాలి. ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే చూడు, ఎందుకంటే కిరణ్ కానీ ఆ విషయం చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ నాయకుడి గురించి చెప్పడం తప్పలేదు. బట్ నేను గ్రౌండ్ రియాలిటీ పవన్ కళ్యాణ్ అంటే, ఎందుకంటే ఆయన మనం స్వాగతిస్తాం, ఆయన రాజకీయ పార్టీ నిజంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక ఆ విషయాల్లో ఒక ఆచరణ ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు, పెడితే మేము స్వాగతిస్తాం. కాకపోతే నీ స్టాండ్, నువ్వు జనసేన, తెలుగుదేశంలో ఉన్న జనసేన లేదా బీజేపీ ఉన్న జనసేన, అసలు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు మీరు ఒక నాయకుడు వస్తున్నారంటే ఒక మెసేజ్ ఇస్తారంటే స్పెక్టేటర్స్ కానీ, ఈ విధంగా పబ్లిక్ కానీ, పీపుల్ కానీ వెయిట్ చేస్తారు, చూస్తారు. మీరు తెలుగుదేశం చేసేటి అనేది కూడా మీరు మద్దతు ఇస్తున్నారు. ఎక్కడో ఆరోపణ కొన్ని చూస్తున్నారు, కానీ మీరు పద్ధతి చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పాలన బాగుందండి. ఈరోజు పల్లెల్లో ఇవ్వండి, రైతుల సంబంధం తీసుకోండి, మహిళల సంబంధం తీసుకోండి, మీకు ఇచ్చిన గ్రాంట్స్ ఏంటి, డెవలప్మెంట్ ఏం జరుగుతున్నాయి ఇక్కడ? కేవలం అమరావతిని కేంద్రీకృతం చేసుకొని మీరు అమరావతిని మీరు టార్గెట్ చేసుకొని మిగతా అన్ని ప్రాంతాలు వదిలిపారేసి మీరు డెవలప్మెంట్ ఎక్కడ? ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు దాన్ని కామెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు ఆయన పైన విమర్శ చేయలేకపోతున్నారు? ఒక నాయకుడికి స్పష్టమైన ఆలోచన ఉండాలి. నీకు బహిరంగ సభ పెట్టినప్పుడు కానీ, ఒక రాజకీయాలు ఉన్నప్పుడు కానీ క్లియర్ కట్గా విమర్శించే ధైర్యం, అర్హత ఉండాలి. కానీ అవి లేక ఒక దగ్గర అంటే ఎట్లుంటుందంటే కట్టి ఇరకుండా పాము ఇరకుండా చెప్తారు ఆయన స్పీచ్ 2 నిమిషాలు అంటే. సో నేను అంత డెప్త్గా నేను పోను, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి ఉన్న ఏకైక పార్టీ ఏదన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ఈ సిచ్యువేషన్ లో జాతీయ పార్టీలు రెండు వాటి వైఖరులు వాటికి ఉన్నాయి. ఒకటేమో పూర్తిగా హోదా నుంచి పక్కకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ తన సందర్భం, తనకు అవకాశం వచ్చిన సందర్భంలో తన పోట్లాడుతుంది, దాని వైఖరి దాంది. టీడీపీది వైఖరి భిన్నంగా ఏం ఉండదు.
ప్యాకేజీ తీసుకుంటాం, హోదా కోసం అడుగుతాం, ఇది తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళకి, ఇంకో మాట కూడా లేదు. ఈ సందర్భంలో రెండు పార్టీలకి ఇది ముగిసిన అధ్యాయం లాంటిది. ముగిసిన అధ్యాయం. ప్రత్యేక హోదా కరెక్ట్. హోదా అనేది ఆ రెండింటికి ముగిసిన అధ్యాయం. అయితే ఇంతో అంత ఏమన్నా బ్యాటిల్లో ఉందంటే కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా, జాతీయ పార్టీగా ఉంది. దాని పక్కన పెడితే ఈ ఇద్దరిలో జనాన్ని కదిలించేవారు ఎవరు అనుకున్నప్పుడు, ఈ ఇద్దరిలో ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించి సభలు సమావేశాలు పెట్టి, ఇప్పుడు ఆయన శంకారావం 10వ తేదీన, మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకో తేదీ ప్రకటించారు. ఇవాళ చాలా పెద్ద కార్యాచరణ ప్రకటించారు. కొత్తదేం కాదు, కానీ ఇప్పుడు స్పష్టంగా ప్రకటించారు. ప్రక్రియ అంటే జగన్ ఆ లెక్కకు వస్తే ఎప్పుడో చేశారు, మీరు దీక్ష కూడా చేశారు, కానీ ఇవాళ కర్నూలులో చాలా స్పష్టమైన కార్యాచరణ ఒకటి ప్రకటించారు. సో ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడాలి మనం, ఈ రాజకీయాన్ని? ఆయన అన్న దాంట్లో ఏమైనా వ్యాలిడ్ పాయింట్ ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటైతే వాస్తవం, అంటే వైఎస్ఆర్సీపీగా వాళ్ళు ఏమీ స్టాండ్ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించాలనే లేదు. ఎందుకంటే ఒక కామన్ కాజ్ కోసమే వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు, రాష్ట్రానికి మేలు జరగాలి అనేటువంటి. సో ఇక్కడ ఏంటంటే మనం వర్సెస్ అనేది చూసినప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తాం టిల్ ఎలక్షన్స్ వరకు 2019 వరకు. ఎందుకంటే అంచెలంచెలుగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనకి. ఎందుకంటే పైగా వాళ్ళకి ఏంటంటే ఎంపీలు ఉన్నారు. రేపొద్దున ఈ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు? మొన్న ఈ మధ్యనే చెప్పారు, ఎంపీలతో అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామనేటువంటిది చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీ గారు బుట్టా రేణుక్ గారు అనుకుంటా, అవసరమైతే నేను పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తానంటున్నారు. సో అంటే అక్కడ ప్రెషర్ పెంచడం ఒకటి, పార్లమెంట్లో వాళ్ళకున్న స్ట్రెంత్ ఉన్నది. సో పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే ఆయన 2 సభలు పెట్టారు ఇప్పటికి, అంటే 2 సార్లు అల్టిమేటం ఇచ్చారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఎన్డీఏ కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే మేము ప్యాకేజీ ఇంతకు మించింది లేదన్నారు. ఆ ప్యాకేజీని అయినా పాచిపోయిన లడ్డూలు అన్నారు. అయితే ఆ పాచిపోయిన లడ్డూలు అంటే డబ్బులు ఎప్పుడు పాచిపోవని చెప్పేసి ఆయన్ని ఇండైరెక్ట్గా విమర్శలు చేశారు. నిన్న మొన్న కూడా నేను చూశాను, వెంకయ్యనాయుడు గారు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన్ని కొంచెం పరోక్షంగా విమర్శిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కదిలించాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్లో వెళ్ళి ఆయన చేసేది ఏమీ లేదు, కాకపోతే ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమన్నారు, 3 అంచెలుగా నేను చేస్తాను అని అన్నాడు. ఆయన మొదటిసారి తిరుపతి పెట్టారు, తర్వాత కాకినాడ, రేపొద్దున అనంతపురం పెడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే పైగా ఇప్పుడు వాళ్ళు చాలా అవుట్ రైట్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ మాకు మిత్రపక్షమా లేకపోతే ప్రతిపక్షమా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అని సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే అందరి దృష్టి అంటే జగన్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రజలకు మాత్రం పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి అంటే ఇన్ ది వేక్ ఆఫ్ ఆయన్ని విమర్శిస్తూ అటాక్ చేస్తున్నటువంటి మూడులో బీజేపీ వాళ్ళు, నన్ను అదర్ దాని బీజేపీ, టీడీపీ వాళ్ళు చేయట్లా. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ఏంటంటే చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే కాకినాడ సభ పెట్టిన తర్వాత కూడా మేము కూడా కోరుకునేది అదే, పవన్ కళ్యాణ్ చేస్తే మంచిదే. పవన్ అటాక్ కూడా టీడీపీ మీద లేదు, వారు అన్నట్టు టీడీపీ మీద లేదు కాబట్టి లేదు కాబట్టి అన్నారు, చూసి చూడనట్టు మనం కూడా. Correct. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున అనంతపురం సభలో ఏం చెప్పబోతున్నారు, ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, తనను విమర్శించినటువంటి బీజేపీ నేతల్ని ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి మిగతా వాళ్ళు ఏ విధంగా ఆయన స్పందించబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి ప్రతి ఊళ్ళో సన్మానాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఈ ప్యాకేజీ తీసుకురావడం గొప్ప విషయం అన్నట్టుగా రాష్ట్ర బీజేపీ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుందనేది మనం చూడాలి. రవిచంద్రారెడ్డి గారు, ఈ 2 పార్టీల కార్యాచరణ లేకపోతే ఇద్దరు నాయకుల దీక్షలు లేకపోతే ఇద్దరు నాయకుల సభలు సమావేశాలు చూస్తే మీ అంచనా ఏంటి వీళ్ళిద్దరు స్ట్రాటజీస్ మీద, లేదా వీళ్ళిద్దరు వెనుకున్న పార్టీల స్ట్రాటజీస్? ఒకే ఒక్క విషయము, ఈ స్ట్రాటజీ కన్నా ముందు ఎలక్షన్ అయిన మరుక్షణం కోటి సంతకాలతో ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం మొదలుపెట్టింది. ఎలక్షన్ అయిన తక్షణమే 2 నెలల లోపలనే మొదలుపెట్టాం. అప్పటి నుంచి అనేక రకాలుగా పార్లమెంట్లో సోనియా గాంధీ గారు లేచి అడగడం కానీ, లెటర్లు రాయడం కానీ, తర్వాత చలో ఢిల్లీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సో రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో చలో ఢిల్లీ ప్రోగ్రామ్ లో మట్టి సత్యాగ్రహం ద్వారా తీసుకెళ్లినవన్నీ సమర్పించిన తర్వాత, ఈ కోటి సంతకాలు సమర్పించిన తర్వాత వీ గాట్ క్లియర్ అష్యూరెన్స్ వెన్ ఎవర్ విల్ బి బ్యాక్, మనం ఒత్తిడి తెద్దాం మోడీ గారి మీద, ఇచ్చిన హామీని నెరవేర్చమని మన్మోహన్ సింగ్ గారు కూడా అన్నారు. మన్మోహన్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో మొన్న మాట్లాడడం జరిగింది. బిల్లు పెట్టలేదు అంటే ప్రైవేట్ బిల్లు పెట్టి ఓటింగ్ దాకా తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు 11-12 పార్టీల సపోర్ట్, దాంట్లో ఇంక్లూడింగ్ తెలుగుదేశం, ఇంక్లూడింగ్ వైసీపీ, అన్ని పార్టీల మద్దతు ఎక్సెప్ట్ బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చిన కార్యక్రమం అయితే మనం చూసాం. ఈ విధంగా మనం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో
మనం ఖచ్చితంగా పోరాటం అయితే కొనసాగిస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఆ విషయాన్ని లైవ్లో ఉంచడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. ఈ నెల 22వ తేదీనే శ్రీకాకుళంలో భారీ ఎత్తున ప్రజా బ్యాలెట్ చేశాం. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోరేది ఏంటంటే, మనం తెలంగాణ మూమెంట్లో ఏ విధంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యతగా ఒక తాటి మీదకి వచ్చి అధికార పక్షంలో ఉన్న ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా తన దారికి తెచ్చుకొని ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకున్నారో, ఆంధ్రప్రదేశ్ హక్కైన ప్రత్యేక హోదాను సాధించుకోవడంలో కూడా కామన్ అజెండా అయినా, మిగతా విషయాలు పక్కన పెడదాం, కామన్ అజెండా కలిసి పనిచేయడంలో తప్పే ఉంది అని అడుగుతున్నాం. అదే కదా అదే ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఇక్కడ క్రైటీరియా కాదు, క్రెడెన్షియల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ముఖ్యమైన క్రెడెన్షియల్ మనకు రావాల్సింది ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ హక్కు అంటున్నాం. అది వస్తే మొట్టమొదటిగా రూలింగ్ పార్టీకి కూడా వెసులుబాటు ఉంటుంది. తెలుగుదేశం మొదట ఏదైనా భేషజాలు ఉండి కలిసి రాకపోయినా ఇక్కడ సిపిఐ కోరుకుంటుంది సార్, ఇక్కడ సిపిఐ కోరుకుంటుంది, సిపిఎం కోరుకుంటుంది, వైసీపీ కోరుకుంటుంది. ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా? ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ చిన్న మీరు బాగా చెప్పారు అంటే, కాకపోతే మీరు చేస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు. మొన్న కానీ జిఎస్టీ బిల్లు కానీ మీరు వ్యతిరేకించి తప్పండి, దాన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు అవసరం లేదు. మనకు రావాల్సిన జిఎస్టీ మీ సొంత ప్రయోజనాల కోసం మీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం బ్లాక్ మెయిల్ చేయలేదు. ఇప్పుడు జిఎస్టీ గురించి సెపరేట్ చర్చ పెడదాం. ఇది అలాంటిది అనుకోండి. గాంధీ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిల్ చేయలేదా? విడగొట్టి చెడగొట్టడం కంటే గాంధీ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం చేయలేదా? ఇప్పుడు మీకున్న కష్టం ఏంటి? ఇప్పుడు జిఎస్టీ అది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం, దేశానికి అంతా ఉపయోగపడే దాని గురించి దాన్ని ఇస్తే దీన్ని ఇస్తామని రాజకీయం చేయాల్సిన అవసరం మనకు లేదండి. శ్రీనివాసులు గారు జిఎస్టీ బిల్లు విషయంలో దాన్ని దీన్ని అడ్డం పెడితే దేశం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ కోసం 28 రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కలిసి పనిచేయడానికి మీకు భేషజాలు ఏంటి? మీకు భేషజాలు ఉంటాయి, ఉండొచ్చు. మాకు భేషజాలు లేవు, మాకు భేషజాలు లేవు. శ్రీనివాసులు గారు మీరు ఐసోలేట్ అవుతున్నారు, మీరు ఇమేజ్ కోసం మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. మీకేమున్నాయండి మొహమాటాలు? మీకు నిజంగా మీకు మైలేజ్ తప్ప వేరే ఏది కోరుకోవట్లేదు. మీరు మాకు మైలేజ్ అవసరం లేదు. మేము చంద్రబాబు నాయుడు గారి వెనకాల నుండి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కూడా పనిచేస్తాం. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా సాధన కోసం మేము ఏ రాజకీయ పార్టీతో ఏ ఉద్యమ సంస్థతో అయినా కలిసి కాంగ్రెస్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీకెందుకు ఇమేజ్ కోసం చట్టంలో ఇరుక్కున్నారు? మీరు అందరినీ కలుపుకునే ప్రయత్నం ఏదైనా చేశారా? మేము చేస్తాం, మీరు వస్తారా? మేము అడుగుతున్నాం, చెప్పండి. మేము ముందేసి మేము అసెంబ్లీలో ఏం ఎక్కడ వేసారు? మేము అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం మేము అధికార పార్టీతో కూడా మేము కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇనానమస్గా రెజల్యూషన్ పాస్ చేసిన అంటే దాని అర్థమైంది 2 సార్లు చేసిన. దాని అర్థమైంది మేము ప్రత్యేక హోదాము ప్రధాన పార్టీ తెలుగుదేశం కానీ అధికార పార్టీతో మేము కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు అన్నది అర్థమైంది. నేను అనేది ఏంటంటే, మీరు అధికార పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 2 సార్లు బలపరిచి మేము ఏకగ్రీవంగా ఆమోదం చేయడానికి కృషి చేసాం మేమని మీరు చెప్తున్నారు. మరి అదే తీర్మానం ప్రవేశపెట్టిన అధికార పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రత్యేక హోదానే అడగలేదు అని ఎలా అన్నారు? మరి సపోర్ట్ చేసేందుకు మీరే ఇలా అంటే, హోదా ప్రవేశపెట్టిన వారు అడగలేదని ఎలా అనగలిగారు? రఘురామ్ గారు ఒక్క నిమిషం. ఇది మన ఇద్దరి మధ్య కాదు చర్చ, మన ఇద్దరి మధ్య కాదు. అందరూ 6 ఉన్నారు ఇవాళ ఎవరో తేల్చుకోవడానికి. రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్. రఘురామ్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాలన్నీ అదనేది జాతీయ పార్టీకి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో అక్కడ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఇదల్లా ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయని అనేది చర్చ. జనసేన పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తన యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఫస్ట్ మీటింగ్లో సున్నితంగా తిట్టారు మిమ్మల్ని, తర్వాత ఘాటుగా తిట్టారు. ఘాటుగా కూడా మామూలు తిట్టు కాదు, గట్టిగానే ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి చేస్తున్నప్పటికీ ఇవాళ కార్యాచరణ ప్రకటించారు. ఆయన ఎంపీల రాజీనామాలా గెలిపారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇద్దరి ఒత్తిడి వల్ల మళ్ళీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? బీజేపీ మెత్తబడే అవకాశం ఉందా? జగన్ చెప్తే వింటారా, పవన్ చెప్తే వింటారా? సార్ వెరీ క్లియర్ ఏంటంటే, ఇందాక మన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఎన్నికల ముందే చెప్పాము, రాష్ట్రం విడుపకు ముందే చెప్పాము ఏమని హోదా కావాలని అబద్ధం చెప్పారు. పాప అలా చెప్పొద్దు ఆయన, ఎందుకంటే మంచి వ్యక్తి కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాడాల.
ఒకటి ఏ విధంగా అయితే రాజకీయ లబ్ధి పొందాలా సర్టిఫికేట్ ఇచ్చారా అని ఆయనకి? కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ గురించి అంతా తెలుస్తుంది, మీరు కూడా చెప్పారు. పాపం వాళ్ళు ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మళ్ళీ మొసలి కన్నీరు కార్చి ప్రజల దగ్గరికి వెళ్లాలని పాపం తాపత్రయంతో ఉన్నారు. పాపం వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ పాపం వాళ్ళది కాబట్టి. ఇకపోతే ఇప్పుడు మూట కట్టుకుంటున్నారు కదా రగ్గారు. మా పాపం లెక్కేసి మీరు పుణ్యం మూట కట్టుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు, బీజేపీని తప్ప ఇంకెవరినైనా నమ్మండి, బీజేపీని పూర్తిగా తెగతింపులు చేసుకోమని పోయిన సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వినండి. ఇక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు రాజకీయ ప్రతిపక్ష పార్టీ ఉన్నారు కాబట్టి నేను చెప్తానంటే, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు 5 రోజులు జరిగినా 8 రోజులు జరిగినా 4 రోజులు జరిగినా ఏ రోజు కూడా వీళ్ళు అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలే పాపం వాళ్ళు. సో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ అయినారని చెప్పాలా. ఎందుకంటే గ్యాప్ ఇవాళ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ పెట్టి మాతో కలిసి తర్వాత, ఎందుకంటే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వెంకయ్యనాయుడు గారితో పాటు అతను ఈ 5-6 సభలకు తిరగడము, రాష్ట్రం అంతా తిరగడము జరిగింది కాబట్టి నిజంగానే అతను ఒక ఫీల్ అవుతున్నాడు. డెఫినెట్ గా నేనుండగా చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో ఎస్ అప్పుడు చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ బీజేపీ ఎప్పుడు కూడా ఖండించట్లా, మేము చెప్పలేదు అని అబద్ధం చెప్పట్లా. ఎస్ మేము చెప్పాం, హోదా వస్తే బాగుంటది. వెంకయ్యనాయుడు గారు ఒకే ఒక వ్యక్తి ఆ రోజు పార్లమెంట్ అడిగాడు, వీళ్ళు ఎవరు అడగల. ఇదే కేవీపీ రామచంద్రరావు అడగలేదు, ఇదే కాంగ్రెస్ నాయకు మంత్రులు చిరంజీవి నాయుడు ఆ రోజు మంత్రిగాను ఆయన అడగలేదు, పనబాగ లక్ష్మి గారు అడగలేదు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అడగలేదు, ఎంపీగా ఉన్నాడు ఆ రోజు. సో ఎవరు అడగకపోయినా ఒక వ్యక్తి అడిగి రాష్ట్రానికి ఏదో చెయ్యాలని తాపత్రయంతో అడిగాడు వెంకయ్యనాయుడు గారు. సో అది తర్వాత వచ్చిన ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత నీతి ఆయోగ్ గాని పద్నాలుగు సంఘం గాని అన్నిట్లోనూ బేరీజ్ వేస్తే అంత ఎంతకన్నా ఎక్కువే రాష్ట్రానికి చెయ్యాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఉపన్యాసం కాదు కానీ ఒక్క సూటి ప్రశ్న రఘు గారు, ఒకే ఒక్క సూటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. ఇనానిమస్ గా అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు. ఇనానిమస్ గా తీర్మానం చేసిన వాళ్ళలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలుగా వాళ్ళు తీర్మానం చేసినా కానీ మీకు లెక్కలేదా? మీరు ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ కదా రఘు గారు, మీరు కూడా నార్త్ ఇండియా వాళ్ళ, మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీకేం బాధ్యత లేదా? ఏ విధంగా అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటారండి? ఈ విధంగా అన్యాయంగా మాట్లాడతారు మీరు. రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అన్ని జిల్లాలకి సంబంధించి అనేక ప్రాజెక్టులు వచ్చింది. కేవలం రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే రఘు గారు ఒక్క నిమిషం ఉండండి దయచేసి. రఘు గారు ఒక్క నిమిషం సజెషన్స్ ఇవ్వండి. ఇంకా ఏం కావాలి చెప్పండి. దమ్ముంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు దమ్ముంటే రాజకీయం చేయకుండా రండి, ప్రపోజల్ తీసుకోండి. ఏ జిల్లాకి ఇంకా ఏం కావాలో రండి, ఢిల్లీకి రండి. దమ్ముంటే ఢిల్లీ వచ్చి ఒక మాట మాట్లాడరా మీరు? రైట్ రఘు గారు మాట్లాడరా మీరు? రఘు గారు కొంచెం ఆగండి దయచేసి. మీరు కేవలము నా మాట వినిపిస్తుందా మీకు? నా మాట వినిపిస్తుందా? ఒక్క నిమిషం, మీతో శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, మీకు విషయాలు బహుశా అది మీరు తెలిసి మర్చిపోయారో లేకపోతే తెలిసి బయట మీరు ఓపెన్ కాలేకుండా మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతానండి. మీరు రాష్ట్రం దాదాపు మీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం తెలుగుదేశం పడి 2.5 సంవత్సరం అయింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసింది? నాకు 2.5 సంవత్సరాలు చెప్పండి. ఇంకేం మీరు సర్లే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు చిట్టా అయిపోతాను, అది చేసాం ఇది చేసాం, అది కాదు ఇష్యూ, అది కాదు. దయచేసి ఇష్యూ పక్కన పోతే ఒక్క నిమిషం దయచేసి. సీనన్న దయచేసి ఒక్క నిమిషం ఉండండి. సీనన్న మీరు ఒక్క నిమిషం ఉండండి దయచేసి. ఒక మాట ఉండండి, ఒక మాట ఉండండి. ఇప్పుడు అవన్నీ ఆ లిస్ట్ అంతా చదివితే నేను 2 గంటలు కూర్చోవాలి ఇక్కడ. దయచేసి ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. రఘు గారు, శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీకి ఇక్కడ వాళ్ళని ఒక్క నిమిషం. బీజేపీకే కాదులేండి, అన్ని జాతీయ పార్టీ అన్నిటికీ తెలుగు వాళ్ళంటే చిన్న చూపు, సౌత్ ఇండియన్స్ అంటే ఇంకా చిన్న చూపు. బీజేపీ క్లారిటీ లేదు, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఒక్క నిమిషం రఘు గారు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. దినకర్ గారు, ఈ 2 పార్టీల సభలు సమావేశాలు సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబును విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నారు. వాస్తవంగా కనపడుతుంది అది. మరి అది ప్రేమతో తిట్టడం లేదా, లేక చంద్రబాబు గారి నాయుడు గారి పరిపాలన నచ్చితే విమర్శించడం లేదా, కారణం తెలియదు. కానీ వారి
తీవ్రత అయితే లేదు, టీడీపీ మీద లేదు, బీజేపీ మీద నుంచే వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు చేస్తున్న సభలు, సమావేశాలు, యువతని కదిలించడాలు, శంఖాలు ఊదడాలు ఇవన్నీ కూడా ప్రత్యేక హోదాని సాధించే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు రాధిక ప్యాకేజెస్ సరిపెట్టుకొని మీరు చెప్పేశారు, ఆయన అన్నారు నాకు ముగిసిన అధ్యాయం ఆ రెండింటికి సంబంధించినంత వరకు. సో ఈ ఇద్దరిలో ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అయితే అసలు అవుతుందా లేదా? అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకైనా కానీ వారికి ఉన్నటువంటి రాజ్యాంగపు హక్కు సభలు సమావేశాలు పెట్టడం, వాళ్ళ భావాలను వ్యక్తపరచడం, వాళ్ళ సిద్ధాంతాలు అదే వెనుకబడతామేమో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ రఘు గారు మిమ్మల్ని రఘు గారు మీరు ఆగండి. రఘు గారు నేను మిమ్మల్ని అడగలేదు, దినకర్ గారిని అడిగాను. ప్లీజ్. ప్రజాస్వామ్యపు హక్కు అండి, ఏ పార్టీకైనా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ దానిలో ఉన్న చిత్తశుద్ధిని కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ అనగానే డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనేటటువంటి బ్రాండ్ అయితే చాలా స్పష్టంగా యువతలో ఉంది రాష్ట్రంలో. తను చెప్పాలనుకున్నది ఎమోషనల్గా ఫీల్ అయినా కానీ చెప్పాలనుకున్నది కొంత నిజాయితీ కనబడుతుంది తను మాట్లాడే మాటలు అనే దానిలో యువత డెఫినెట్గా నమ్ముతారు. ఎందుకంటే ఏదైతే మనసులో అనుకుంటాడో దాన్నే ఆయన ప్రతిబింబించే విధంగానే మాట్లాడతారు. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే మొదట మేము చేసాం, మొదట వాళ్ళు చేశారండి. మొదట చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. దీనికి సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించి మాకు కావాలి, ఈ రాష్ట్రానికి అని ఆంధ్ర మేధావుల సంఘం అని, శివాజీ అని వీళ్ళు కూర్చున్నారు. ఏ రోజైనా నాన్ పొలిటికల్ పార్టీగా కూర్చున్న ఏ వ్యక్తికైనా ఒక దండేశారండి వీళ్ళు? అసలు బంధు ప్రకటన ఎప్పుడైనా ఇచ్చారా? అంటే ఆ స్పష్టత ఎక్కడ లోపిస్తుంది? ఒకరిని కలుపుకోవటం అనే దానిలో అంటే ఒక కాజుకి మాట్లాడతారు. అదేమంటే ముఖ్యమంత్రి వెనకాల ఎక్కడ నడుస్తారు? ఏ కార్యక్రమం చేపట్టినా వెనకబట్టి లాగటమే కదా. 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ 16,700 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ వచ్చే ఏ వెసులుబాటు అయినా ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి వ్యక్తిగా ఆ వెసులుబాటు కేంద్రం నుంచి వచ్చినా కానీ ఇంకో రకంగా వచ్చినా కానీ ఈ ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి అవకాశం, స్మూత్గా రన్ చేసుకునే అవకాశం ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అధినేతకు ఉంటుంది. ఏ అవకాశం వచ్చినా కానీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండం మేము. అటువంటి పాసిబిలిటీ లేదు. కానప్పటికీ సరే 2.5 సంవత్సరం మనము పదే 2 సార్లు రిజల్యూషన్ పాస్ చేసి పంపించాము. ఈవెన్ ఈ కేవీపీ రామచంద్రరావు గారు సిద్ధాంత రీత్యా మాకు వ్యతిరేకమైనప్పటికీ కూడా రాజ్యసభలో పెట్టిన దానికి ఏ విధంగా మనం నడిచామో అందరం కూడా చూసాం. వాళ్ళు ఒక స్పష్టంగా చెబుతున్నారు, మేము ఇవ్వము అని స్పష్టంగా గంటపదంగా చెప్పేశారు వాళ్ళు. కేంద్రం నుంచి ఎందుకు ఇవ్వము, ఇదో ఈ 14th ఫైనాన్స్ కమిషను, ఈ నీతి ఆయోగ్, ఈ రికమెండేషన్లు, వచ్చే జీఎస్టీ ఇవన్నీ ప్రతిబంధకాలుగా ఉన్నాయి కాబట్టి మేము ఇయ్యలేము అని అన్నారు. సరే, దానికి తగిన విధంగానే త్రిపురకి సంబంధించినటువంటి సీఎం మాణిక్ సర్కార్ కూడా ఈ ప్రత్యేక హోదా వల్ల వస్తున్నటువంటి ఆ 2,000 కోట్లు 3,000 కోట్లు అది కూడా వీళ్ళు కలగాపులకంగా చేసి ఇచ్చినందువల్ల 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ఇబ్బంది పడుతున్నాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలతోటి వాళ్ళ సంబంధాలు పెట్టుకుంటే కానీ నిధులు వచ్చే పరిస్థితి లేదని ఒక సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రకటించింది కూడా మనం గమనించాం. అయితే ఇక్కడ మా యొక్క నినాదం విధానం ఏంటంటే ఇప్పటికే 2.5 years ల్యాబ్స్ అయింది. అభివృద్ధి చేసుకోవాలి, మాకు ఫండ్ కావాలి, మాకు నిధులు కావాలి. మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళిద్దరికి జగన్ కానీ పవన్ కానీ ప్రత్యేక హోదా గురించి పోరాడొద్దని చెప్పదలుచుకున్నారు. అందులో ఉన్న ఏ అంశాలు ఏవైతే ఉన్నాయో విడిగా ఇస్తామన్నారు కదా, వాటిల్లో వాళ్ళు ఇచ్చే దానిలో ఇప్పుడు చెప్పిన ఇట్లా ఎక్కడెక్కడ మిస్ అయినాయి ఏమైనా తెచ్చుకునేటటువంటి అవకాశం ఇవన్నీ కాదండి. మై స్ట్రైట్ క్వశ్చన్, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనే నినాదం ఉందా, చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? అందులో ఉన్నటువంటి అంశాలు కావాలనే నినాదం ఉంది. అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కావాలి. మీ మనసులో ఉన్నది చెప్పమనట్లా నేను. మీ మనసులో ఉన్నది చెప్పమని, ప్రజల్లో ఉన్నది ఏంటి? ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలనే నినాదం ఉందా, చచ్చిపోయిందా? ప్రజలకి కావాల్సింది అభివృద్ధి. గతంలో సమైక్య ఉద్యమం అంటూ ఆ రోజు చేసినటువంటి దినకర్ గారు ఒక మాట, మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పమని నేను అనడంలా. నేను అడుగుతున్నది ఒక అబ్జర్వర్ గా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా నినాదం ఉందా, చచ్చిపోయిందా? ప్రజలు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఫలాలు కావాలి, అభివృద్ధి ఫలాలు కావాలి. తాత్సారం ప్రత్యేక హోదా అనే పదం సారి అంటున్నది. తాత్సారం చేసి మోసం చేయడానికి ఇదివరకు రాజకీయ పక్షాలు చేసిన విధంగా చేయడానికి ప్రజలు అయితే సిద్ధంగా లేరు. ప్రత్యేక హోదా అనే పదం ఉందా, చచ్చిపోయిందా? అసలు వాస్తవం ఏంటంటే ప్రజల్లో మీ పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే ప్రజల్లో ఎవరికి కూడా చాలా మందికి అందులో ఏముంది అనేటటువంటి అంశం తేలిగ్గా అంచనా వేయకండి. కానీ అంత ప్రజల్ని అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే ఒక్క బోర్లా పడతారు.
ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనలేదు. దయచేసి కొంతమంది రైట్ అట్లా అనుకోండి. వారి స్వార్థానికి కొంతమందికి నేను అడుగుతుంది ఒకటి. ఒక ఆయన చెప్తాడు ఇవాళ కర్నూలులో మీటింగ్ నేను చెప్తున్నాను మళ్ళీ మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నేను ఇక్కడ ఈ డిబేట్ లో దయచేసి ఒక మాట వినండి. దినకర్ గారు దయచేసి ఆర్గ్యుమెంట్ కాదు, నేను ఈ డిబేట్ లో మీకు మళ్ళొక్కసారి ఒక అవకాశం ఇస్తున్నా. ఏమనంటే ప్రత్యేక హోదా అనే పదం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందా, చచ్చిపోయిందా? స్ట్రైట్ క్వశ్చన్. ప్రజల్లో అందులో ఉన్న బెనిఫిట్స్ కావాలనే ఉంది కానీ పర్టికులర్ గా ఇలాగని కాదు. నాకు 100 రూపాయలు ఇవ్వాలంటే అంతేగాని ఒక్క నిమిషం నేను చెప్పాలి. పదే ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ వచ్చేస్తాయి అని చెప్పి మోసం చేసేటటువంటి నాయకుడు. మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు, నేను కాదు, మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు. అక్కడ అనంతపూర్ వెళ్తున్నాడు మీ ఫ్రెండ్ అనంతపూర్. ఆయనకి సంబంధించిన పార్టీకి సంబంధించి ఆయన ఏం చేసుకోవాలో ఆయన చేస్తాడు. మీ ఫ్రెండ్ అండి, మీ ఫ్రెండ్ అయినంత కోరుకుంటున్నారా? తిట్టాలని కోరుకుంటున్నారా? కాబట్టి మీ ఫ్రెండ్ అని తిట్టలేదు కాబట్టి మీ ఫ్రెండ్. ఇక్కడ ఇద్దరు కామన్ ఫినామినా చెప్తాను నేను. ఇద్దరు అంటే ఇది మనం ఇక్కడ తిరుగుతుంటే టైం అసలు ఏం జరుగుతుందని తెలియదు. ఒకటి ఇక్కడ ఏంటంటే వీ హావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అండి. దినకర్ గారు చెప్తా, మాణిక్ సర్కార్ గారు చెప్పారు. మాణిక్ సర్కార్ గారు చాలా స్పష్టంగా వీళ్ళు ప్రత్యేక హోదా ఉండటం మూలనే 8 రాష్ట్రాలకి ఈశాన్య రాష్ట్రాలకి మేలు జరుగుతున్నది. మాకు 23,000 కోట్లు వస్తున్నాయి దానివల్ల. కాబట్టి మీరు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు వదిలేదు, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దినకర్ గారు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో ఆయన ఏం మాట్లాడి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఏది ఏమైనా ప్రత్యేక హోదా కావాలనే కోరుకుంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ ఉన్న న్యూట్రల్స్ కానీ. ఒక్క నిమిషం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ చాలా మంది కోరుకుంటున్నారు కదా. అందులో ఏముందనేది పక్కన పెడదాం, కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటి అంటే, యువతకు ఒకటే చెప్తున్నా, జగన్ ఒక్కడు పోరాడితేనే హోదా వస్తుందని అనుకోవద్దు, మనందరం కలిసి పోరాడితేనే వస్తుంది, మీరు నాకు అండగా నిలవండి, నాతో కలిసి రండి. జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్, ఎంపీలు ఎమ్మెల్యేల వల్లే కాలేదు, నా ఒక్కడి వల్ల అవుతుందని పవన్ అంటారా, పవన్తో అవుతుందంటారా? మీ అందరూ ముందుకొస్తే నేను కలిసి పోరాడతా, అందరం కలిసి సాధించుకుందాం. ఇద్దరిది ఒకటే మాట, ఇద్దరిది ఒకటే మాట. మీరు అనేది ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సిన అవసరం. ఆ దిశగా ఆలోచించి నేను ఒక్కడనే, నా ఒక్కడి వల్ల కాదు, మీరు అందరు నాతో రండి. అందుకనే నేను చెప్తున్నాను అట్లా కాదు, ఇట్ ఈస్ టూ ఎర్లీ అనమాట. అంటే రేపొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎన్నికల నాటికి ఏమవుతుంది అంటే దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి డెఫినెట్గా. అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్రెడీ రామకృష్ణ గారు, రాఘవల్ గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్తో. ఇమ్మీడియట్గా కాకినాడ సభ అయిన తర్వాత మేము కలిసి పోరాటం చేస్తాము, పవన్ కళ్యాణ్ కలుపుకుంటాం అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా అటువంటి ప్రతిపాదన ఏమి ఎందుకంటే బహుశా ఆయన ఇంకా తెలుగుదేశంతో అంటే పూర్తిగా సివియర్ అవ్వాల. ఇది బీజేపీ మీద ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీ మీద ఏదైతే ఆయన చేశాడు విమర్శలు, ఆ స్థాయిలో తెలుగుదేశం మీద ఇంకా చేయట్లేదు. అందువల్ల ఇవాళ సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి నాన్ తెలుగుదేశం ప్లాట్ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలతో కలిస్తే టోటల్గా జనసేన అనేది బీజేపీ టీడీపీ పొత్తు నుంచి బయటకు వచ్చి ఒక ప్రతిపక్షంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. రేపు పొద్దున ఏ పార్టీ తేలితే ఏ విధంగా మనకు ఉపయోగం అనేటువంటిది. ఇవాళ మార్క్సిస్ట్ పార్టీ కూడా ఓపెన్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి వచ్చింది చాలా చోట్ల. అయినప్పటికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే అది ఒక జాతీయ పార్టీలు ఏదో పూనుకోవాలి. అంటే మనం జగన్ గారిని కూడా మనం తప్పుపడటానికి వీలేదు. ఇక్కడ ఎవరు తప్పుపడుతున్నామా, మనం ఎందుకు తప్పుపడతాం? అసలు మనం తప్పుపడతాం కాకపోతే వాళ్ళ విధానాలు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలు అంటే ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ అదేనండి. జస్ట్ మీరు అన్న పాయింట్ అది. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు ఇంక్లూడింగ్ రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎప్పుడైనా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తాయా అనే చర్చ వచ్చినప్పుడు అసలు అక్కడున్న క్యాడరు, అక్కడున్న ఓటు అంతా మాదే, మా ఓటుని మేము వెనక్కి తెచ్చుకోవాలనుకుంటాం కానీ మేము ఎందుకు వెళ్ళి కలుస్తాం అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుని తక్కువ చేస్తున్నారు.
తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అటు తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటి? యాంటీ ఇన్కంబెన్స్ ఓట్ అంటూ 2019 నాటికి ఏదైతే డెవలప్ అవుద్దో అది జగన్కి వెళ్ళకూడదు. అది జగన్కి వెళ్ళకూడదంటే పవన్ కానీ ఇంకొకరు కానీ అక్కడ స్టాండర్డ్గా ఉంటే ఇటు వెళ్ళినా నష్టం లేదు, తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. political ఈ స్ట్రాటజీ నడుస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఇవాళ జనం ముందు ఐకన్స్ గా నిలబడుతున్నారండి. ఏది ప్రత్యేక హోదా, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇంకోటి చూడండి, 2019లో హోదానే మారుమోగుతుంది అంటే 2019 దాకా రాదు, డిసైడ్ అయిపోయింది. అంటే 2019 వచ్చేటప్పుడు మీరు గమనించండి దయచేసి, 2019 దాకా రాదు, 2019లో హోదాయే నినాదం అవుతుంది పార్టీలకని ఈ హిమ్సెల్ఫ్ కన్ఫెస్ టుడే. అంతే. అంటే సో 2019 నాటికి అది నినాదం అవుతుంది అనుకున్నప్పుడు ఎవరు జగనా లేకపోతే పవన్ అనే స్ట్రాటజీ వస్తుంది. మీరు ఎందుకు డిసైడ్ అవుతున్నారు? ఒకటితో చెప్పి ముగిస్తాండి, ఒక పాయింట్తో చెప్పి. ఇక్కడ పొలిటికల్ కంపల్షన్స్ వస్తే తప్ప క్లారిటీ రాదండి. ఆ పొలిటికల్ కంపల్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎన్నికల సమయంలోనే పొలిటికల్ కంపల్షన్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్తుందా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దగ్గరికి వస్తుందా, లేదా వామపక్షాలతో కలుస్తారా అనేటువంటిది మనకి ఎన్నికల వరకు తేలదండి. మేము అట్లాగా ఇప్పుడు మీరు చెప్పింది ఈ ప్రత్యేక హోదా గురించి మనం డిబేట్ పెట్టామండి. ఇప్పుడు డిబేట్ పెట్టి అది ఎక్కడికెక్కడికి పోతుంది. నిజంగా ఇందాక మన తెలుగుదేశం సభ్యుడు చెప్పినట్టు అసలు ప్రత్యేక హోదా దాంట్లో నీతి ఆయోగ్ ఎవరి దగ్గర ఎవరి హ్యాండ్ వల్ల ఉంటుంది, ఎవరి వద్దలో ఉంటుందండి? ప్లానింగ్ కమిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఆయన ఎంచుకోలేడు. అది మ్యాండేటరీనా? రాజ్యాంగంలో పొందుపరిచారు. అది మినిమం కాదు, కానీ అది మ్యాండేటరీ కాదు. నీకు ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు అంత తొందరగా ఫాస్ట్గా డెవలప్ అయినాయి? దానిపైన మేము అడుగుతున్నాం. దానిపైన చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది, మిత్రపక్షం తెలుగుదేశం ఉన్నాయి. అవి మేము ఫైట్ చేస్తున్నాం, దాన్ని మేము అప్రమత్తం చేస్తున్నాం, వాటిపైన ఎక్కువగా మేము దానిపైన ఇది చేస్తున్నాం. అవి మీరు చేసుకోలేక నేను మిమ్మల్ని అడుగుతాను. సరే, మీరేమో దాన్ని మళ్ళీ అటు తీసుకెళ్తున్నారు, విధానపరమైన నిర్ణయాల్లోకి వెళ్తున్నారు. మీరు విధానపరమైన నిర్ణయాలు అన్నీ అయిపోయినాయండి, ప్రశ్నలు అయిపోయినాయి, అన్ని చర్చలు అయిపోయినాకే ఆ లడ్డు వచ్చింది. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పే లడ్డు 1 2 లడ్డూలు అన్నారు తప్ప ఈ చర్చలు ఈ మీరు వేసిన ప్రశ్నలు ఇవన్నీ అయిపోయినాయి సార్. వెంకట గారు మీరు ఏదైతే మీరు ఆయన లడ్డు అంటున్నారో ఆ లడ్డు మేము ఎక్కడైతే మనకు రాష్ట్రం ఇప్పుడు 2.5 సంవత్సరం వచ్చి రావున్నాయి కదా, మన రాష్ట్రం రావాల్సిన ఏదైతే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ వచ్చాయి తప్ప మాట్లాడడం లేదు. దయచేసి మీరు నా డిబేట్ ని డిబేట్ దగ్గరే ఉంచండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఏంటి? శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ స్తంభింపజేస్తాం, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. ఎప్పుడు? ఎందుకు? ముహూర్తం ఏమైనా ఉందా? ఇప్పటికే మీకు తెలుసు 2.5 సంవత్సరాలు అయిపోయింది. బడ్జెట్ సమావేశాలు అంటే ఇంకా అప్పటికి 1 సంవత్సరంన్నరే ఉంటాయి ఎలక్షన్లు. అంటే 2019 నాటికి లైవ్లో పెట్టుకోవాలని నేను అందుకనే నా ప్రమోషన్లో చూడండి, మీరు ఇది నినాదంగా బతికించడానికా జనాన్ని రెచ్చగొట్టడానికా ఇద్దరు చేస్తున్నది, పార్టీలు చేస్తున్నది? వెంకట గారు, ఈ రాష్ట్రం 2.5 సంవత్సరం వచ్చి ఎక్కడ గ్రౌండ్ రియాలిటీ యొక్క కామన్ మ్యాన్కు సామాన్యుడికి అభివృద్ధి యొక్క నినాదం ఎక్కడ అభివృద్ధి అనేది టచ్ కాదు. ఈరోజు రైతులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. నేను ఆడికి వస్తాను. మేము అన్ని వర్గాలను మేము వాళ్ళకి మద్దతుగా మేము వైఎస్ఆర్సీపీ మేము ఫైట్ చేస్తుంది. ఈరోజు అసెంబ్లీలో కానీ రోడ్డు పైన కానీ అదేవిధంగా ఎన్నో సభల్లో కానీ మేము ప్రజల పక్షం మేము పోడుతున్నాం. అదేవిధంగా ఏం చేస్తామంటే మాకున్న ఎంపీల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ మెజార్టీ బీజేపీకి ఉన్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఈ దేశంలో ఒక దేశం అందరూ మీరు రాజీనామా చేయించాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంతో కూడా పోల్చారు ఇవాళ మీటింగ్ లో కదా. తెలంగాణ ఉద్యమం ఎలా సాధించుకున్నారో చూసాం కదా మనం, అట్లా పోరాడాలని కూడా అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఏడాదికి రాజీనామా చేశారు కేసీఆర్ గారు, ప్రతి ఏడాదిన్నరకి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. మీరు ఎందుకు ముహూర్తం కోసం చూస్తున్నారు? బడ్జెట్ సమావేశాలు అయిపోయినా ఎందుకు ఆగాలి? ఇవాళ చేయొచ్చు కదా, ఈ శీతాకాల సమావేశాల్లో రాజీనామా చేయొచ్చు కదా. ఎజెండా ఉంటుంది కదండి, మా పార్టీ ఎజెండా ఉంటుంది ఖచ్చితంగా. అంటే లేట్ చేసే ఎలక్షన్ ముందు వరకు లైవ్ లో పెట్టుకోవాలని 2019 వరకు ఇదే నినాదము. ఒకవైపు ముహూర్తాలు ఏమున్నాయి? పోరాట పంథా ఎంచుకున్నప్పుడు పోరాటమే. ఇంకా దాని ప్రజల అజెండా అయిన ప్రత్యేక హోదాని పార్టీల ఎత్తుగడలు, పార్టీల అవసరాలు డామినేట్ చేస్తున్నంత సేపు ప్రజల అజెండా పక్కకు పోతా ఉంది. ముఖ్యంగా బీజేపీకి మంచి వెసులుబాటు దొరికింది. ఎందుకంటే వీళ్ళందరినీ చిందరవందరగా తలా ఒక పక్కన ఉండాలి, వీళ్ళందరూ కలవకూడదు. కలిసి దీన్ని ఒత్తిడి తీసుకొస్తే బీజేపీ రాష్ట్రంలో పూర్తిగా ఎటు లేదు, ఎప్పటికీ రాదు కూడా. కానీ ఎప్పటికీ తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీకి అనేది వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా ప్రజా బ్యాలెట్ రోజున చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారిని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుకి తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలోనే ప్రకటన చేస్తున్నారు రఘువీరారెడ్డి గారు. ఏమని?
యూపీఏ ప్రభుత్వం రాగానే సార్ యూపీఏ ప్రభుత్వం రాగానే సార్ సింపుల్ ఒక్కటే మాట. మీరు ఎందుకు రాహుల్ గాంధీ గారు ఏపీ మేము నడిపోటు నార్త్ ఇండియా ఎందుకు? ఎంపీలతో ఢిల్లీ రాజీనామా నడిపోటును చేయించలేం. ఎంపీలు రాజీనామా నార్త్ ఇండియా చేయమనండి. ఎంపీలతో రాజీనామా చేయించలేం. దురదృష్టవశాత్తు మాకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు కాబట్టి మేము దురదృష్టవశాత్తు. ప్రజలు అవును అదేలే, ఆ పార్టీ కరెక్టే. దురదృష్టం. ఆ లాటరీలో- చెప్పుకోలేకపోయాం. ఆ లాటరీలో- చెప్పుకోలేకపోయాం. ఆ భావోద్వేగాల సమస్య రైట్. కాబట్టి కిరణ్ గారు. నేననేది ప్రజల అజెండాగానే మేము పోరాడుతున్నాం. రైట్. ప్రజల అవసరాల కోసం కిరణ్ గారు. పార్టీల అజెండాలను పక్కన కిరణ్ పెట్టాలి. రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ చెప్తా కిరణ్ రాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో రాజీనామా చేపిస్తా అన్నారు కానీ అదే మాట్లాడుతున్నాం. ఈ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయిన తర్వాత అంటే అది ఎప్పుడో ఇంకా మనం చెప్పలేం, చేస్తారో చేయరో కూడా చెప్పలేం. సో ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలకు ఇదే నినాదం అవుతుంది అనేది వారి అంచనా. మరి మీ అంచనా ఏంటో నాకు తెలియదు కానీ ఎంతకాలం లైవ్లో పెట్టాలనుకుంటున్నారు ఈ అంశాన్ని? హోదా సాధించాలనుకుంటున్నారా? హోదాని లైవ్లో పెట్టాలనుకుంటున్నారా? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పోకుండా కాపాడాలనుకుంటున్నారా? మీరు ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? సార్ ముందుగా నేను వైకాపా ఎమ్మెల్యే గారిని ఒక విషయం అడగాలండి. అడగండి. ప్రత్యేక హోదా అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. 2.5 సంవత్సరంగా రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అండి. ఈ రోజు ప్రత్యేక హోదా అనేది ఒక్కసారిగా భూమిలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 నెలల ముందు ఎందుకు రాజీనామా చేయించలేదు మీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో? ఇప్పుడు చేసే అవసరం ఏముంది? క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఏడ ప్రత్యేక హోదా ఇష్యూలు స్టేట్లో హీరో అవుతున్నారని ఇప్పుడు ఈ రోజు కర్నూలు బహిరంగ సభ పెట్టి నేను మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాను, బడ్జెట్ తర్వాత చేయిస్తాను, వర్షాలు బన్నాక చేయిస్తాను, సంవత్సరం తర్వాత చేయిస్తానని చెప్పి పెట్టకథలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది కాదండి, మీరు చేయించాలనుకుంటే ఇది ముందే చేయించుండాలి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టే ముందు చేయించుండాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నలుమూలల గ్రామాల్లో కూడా విద్యార్థులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఫేస్బుక్ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చి ఎవరైతే ప్రత్యేక హోదా కోసం రోడ్డుపై కూర్చొని పోరాడుతున్నారో ప్రతి ఒక్కరు తెలుసండి. నలుగురు నేర్చుకొచ్చి ప్రత్యేక హోదా కోరితే ప్రత్యేక హోదా వస్తుందంటే ప్రతి ఒక్కరు నలుగురు నేర్చుకొస్తారు కాదు. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఈ రోజు కూడా ప్రత్యేక హోదా బతికుంది మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన సాధించారు, పోరాడతాడు, ఖచ్చితంగా సాధిస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి నెలకో సభ పెట్టి సాధించేద్దామని నెలకో సభ పెట్టి సాధించేద్దామని కాదండి. ఒక మాట దయచేసి ఒక మాట వినండి. సర్దార్ గబ్బర్ సింగ్ ముందు ఒక సభ, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఒక సభ, కాటమరాయుడు ముందు ఒక సభ, కాటమరాయుడు తర్వాత ఒక సభ, వచ్చేస్తా ప్రత్యేక హోదా. ఇదేనా మనం సాధించేది? కాదు, మేము ప్రతి పోయిన నెలలో 2 సభలు పెట్టారండి. ఈ నెలలో సభ పెట్టుకుంటున్నాం. వచ్చే నెలలో మేము ఎందుకు సభ పెడుతున్నాం? ఇక్కడ ప్రజలు పక్షాన ఎంపీని ఎమ్మెల్యే నిలదీయడానికి పవన్ కళ్యాణ్ కనుక సీరియస్ అయితే, మీరు మీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయితే, ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి రాజీనామాలకు ముహూర్తం ఎందుకని ప్రశ్నించామో మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం. నెలకో సభ ఏంటండి? ఏమన్నా అమావాస్య పుణ్యమా ఆటుపోట్లు వస్తాయా? రండి, వారానికి ఒక సభ పెట్టండి, జనంలో తిరగండి. అది తిరగకుండా నెలకోసారి వస్తాం, ప్రశ్నిస్తాం. గతంలో కాకినాడ సభ చూస్తారు. కాకినాడ సభలో ఒక అభిమాని చనిపోవడం జరిగింది, వినండి. మా తర్వాత ఒక అభిమాని గాయపడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఆ సభలో ఆయన ఏం జరుగుతుందో అక్కడ ఆయన ముందుగా అభిమానులు గెస్ట్ చేసి సభ పెడతారు. ప్రతి వారం సభలు పెడితే కదా పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ చేసుకొని ఈ రోజు కేంద్రంతో మాట్లాడుకొని రాష్ట్ర మంత్రులతో మాట్లాడుకొని మొత్తం అబ్జర్వ్ చేసి ఒకసారిగా గెస్ట్ చేసి ప్రజల్లోకి వస్తున్నాడు. ఆయన చెప్తున్నాం కదా 2017లో ఫుల్ పెచ్గా ప్రజల్లోకి రాబోతున్నాము. అప్పుడు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు చేయండి, మీకు ఆన్సర్ సూటిగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కిరణ్ గారు మీకు ఒక సూచన అండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడిగేది ఏంటంటే మిమ్మల్ని, మీరు తీసుకున్నారు బీజేపీకి వ్యతిరేకంగా పూర్తిగా ఒక స్టాండ్ తీసుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీని సమర్థిస్తుంటే మీరు దాన్ని ఆమోదిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి మీద మీ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పనంతసేపు మీరు తెలుగుదేశం కోవర్ట్గా పనిచేస్తున్నట్టు ముఖ్యంగా అందరూ భావిస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని చీల్చడానికి వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి మీరు ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. మీరు కామన్ అజెండా కోసం పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారి మీద మీ వైఖరి మీ నాయకుడికి కనీసం ఈ రోజు మెగా ఆక్వా ఫుడ్ విషయంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ కలిస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన వెంటనే ఎలా స్పందించారు రాష్ట్రం అందరూ చూస్తాండి. ఎందుకంటే మేము ప్రశ్నిస్తున్నామని చెప్పాము కానీ మేము యుద్ధం చేస్తాం ఇంకా చెప్పలేదు. ప్రశ్నిస్తున్నాం, యుద్ధం చేస్తామని చెప్పలేదు. ప్రశ్నిస్తున్నాము, ప్రజల పక్షాన పోరాడుతున్నాము. అంటే చంద్రబాబు యుద్ధం ఎప్పుడు 2019లో యుద్ధమా సార్? 2019 యుద్ధమా లేదా ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఎందుకంటే ఈ పార్టీకి ఈ 3 నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రజలు నిర్ణయించరు. పవన్ నిర్ణయిస్తే ప్రజలు ట్యూన్ అవుతారు.
ప్రజలు నిర్ణయించరండి, పవన్ నిర్ణయించాలి. రైట్. రఘురామ్ గారు చూశారు కదా రెండు పార్టీల ఆర్గ్యుమెంట్స్, ఇతర ఆర్గ్యుమెంట్స్ మీరు చూశారు. మీరేమో అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆ ప్రత్యేక హోదా అనే డైరీని క్లోజ్ చేశారు. ఇక దానికి దాన్ని ఏమంటారు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్టే మేము అనుకోవచ్చా? ఒకటి. రెండోది, ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఇదే టెంపో మెయింటైన్ చేస్తే నెల నెల మీటింగులు పోయి వారం వారం మీటింగులు వస్తే అప్పుడేమన్నా ఆలోచన మారే అవకాశం ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందిస్తున్నారు. ఆ నెక్స్ట్ డేనో దానికి సంబంధించిన ఒక జీవోనో లేకపోతే ఒక నిర్ణయమో వెలువడుతోంది. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరమై టీడీపీకి దగ్గర అవుతున్న నేపథ్యంలో బీజేపీ ఏమైనా ఆ ఒత్తిడికి తాలూకే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్, ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎజెండాగా పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో చెప్పండి, ఇంకా ఇస్తా. ఇప్పుడు ఇచ్చినవి కాకుండా ఇస్తూనే ఉంటాము. మెట్రో ట్రైన్స్ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, మన పోలవరం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేవలము వినండి సార్, వినండి. ప్రత్యేక శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ప్రత్యేక రాజకీయ లబ్ధి పొందాలని చూసేటటువంటి పార్టీలకి ఏమంటారు, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోరుకోవట్లేదు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి నేను ఇందాక అడిగింది అది. మీరు ఆ మూడులో ఉన్నారు, కోరుకోవట్లేదనే మూడులో బీజేపీ ఉంది. దట్స్ వాట్ నేను ఇందాక దినకర్ అడిగిన ప్రశ్న అదే. దినకర్ తెలివైన వాడు కాబట్టి దినకర్ తెలివైన వాడు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేశారు. మీరు ఓపెన్ గా ఒప్పేసుకున్నారు. మీరు ఓపెన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా మెజారిటీ ప్రజలు కోరుకోవట్లేదు అనేది బీజేపీ యొక్క ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది, తెలుగుదేశం పార్టీ ఇస్తే తీసుకుందాం అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఈ పరిస్థితుల్లో అక్కడ యువత, అటువైపు కొంత యువత, ఇటువైపు కొంత యువత కదిలి వెళుతోంది. మీరు వీళ్ళకి ఎలా సాటిస్ఫై చేస్తారు? బీజేపీ చెప్పేసింది ఇంకా ప్రజల్లో ఆ కోరికే లేదండి. ప్రజల్లో చాలా స్పష్టంగా ఏ అంశాలు అయితే ఉన్నాయో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి కావాలనే భావన చాలా బలంగా ఉంది. దాని నుంచి విత్డ్రా అయ్యేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవస్థల్లో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, పన్నుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు వచ్చిన తర్వాత వినండి సార్, వినండి, ఎందుకు మీరు వినండి, దానికి ఎందుకు సమగ్ర అభివృద్ధి కోరుకున్నారని చెప్పండి సార్. వినండి సార్, వినండి. అప్పుడు త్రిపుర ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూలో స్పష్టంగా ఇందాక కూడా అడిగినప్పుడు పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఉంది. అది కాదు, పాయింట్ ఉంది, రిలవెంట్ పాయింట్ ఉంది. ఆయన అడిగినప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే, మాకు గతంలో ప్రత్యేక హోదా ఉన్నప్పుడు ఈ గత ప్లానింగ్ కమిషన్ ప్రకారం వచ్చేటటువంటి 2500 కోట్లు ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది కూడా రాకుండా పోయిన పరిస్థితి వచ్చింది. చెప్పండి పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసిన పవన్ కళ్యాణ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ కాదండి, ఏదైతే ఆయన చెప్పాడో వాస్తవం ఇది. ముఖ్యమంత్రి అన్నాడో మీరు అడగండి, ప్రత్యేక పవన్ కళ్యాణ్ చెప్పండి. అందుకనే అది వదిలేయని చెప్పాను సార్. త్రిపురకు మనకు సంబంధం లేదు. ప్రభుత్వాన్ని నడుపుతుంది మేము, చెప్పండి. ఆ సాధక బాధకాలు మోయాల్సిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇక్కడ చెబుతున్నప్పుడు అది చెప్పండి. అన్ని వదులుకొని మేము ప్రజల్ని అదోగరి పాలు చేసేటటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఏదైతే గతంలో అవును విభజన జరిగేటప్పుడు మూల కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడిన ఆయన ఆ రోజు ఈ రాష్ట్రానికి కావాలని ఏం అడగలేదు పార్లమెంట్ లో. ఇవాళ వచ్చి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాను, ఒకవైపు ఇది వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అని చెప్పేటటువంటి వ్యక్తులు పరిశ్రమలు వస్తాయి. వచ్చే ప్రతి పరిశ్రమను అడ్డుకోలేదా? భోగాపురంలో అడ్డుకుంటారు, అందరిలో అడ్డుకుంటారు, అమరావతిలో అడ్డుకుంటారు, అంటే ఏ విధంగా ఉంటే ఇది ఒకవైపు ఇది వస్తే వస్తాయని చెప్పేటటువంటి మాటని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి
వేరే రకంగా చేసేటటువంటి శ్రీనివాస్ క్రమం గారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంకోటండి ఎంపీని రాజీనామా చేపిస్తారా? ఏం మార్పు వస్తుందండి? వెంకట గారు. నిజంగా వాస్తవానికి వారికి కనుక వెంకట గారు. వారికి వస్తాను, కనుక మీ దగ్గరికి వస్తాను. వారికి దగ్గరికి కనుక వస్తాను. తెలుస్తుందంటే మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వారి తల్లిని అనవసరంగా పాపం వైజాగ్ తీసుకెళ్లి ఏ పుణ్యం కట్టుకున్నారో ఆ పుణ్యం సరే సరే కట్టుకున్నారు. అది అంతకు మించి ఇంకేం ఇక్కడ చేయలేరు ఆయన. శ్రీనివాస్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదా అనేది రాకపోతే నేను ముఖ్యమంత్రినైనా ఏం చేయలేను. ఒక మాట ప్రత్యేక హోదా అనేది వస్తేనే ఒక పరిశ్రమైన తేగలం, ఒక ఉద్యోగమైన ఇవ్వగలం. అది వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు. 18 సార్లు కాదు కదా, 108 సార్లు వెళ్ళినా కూడా పరిశ్రమలు రావు. చంద్రబాబు నాయుడు ముఖం చూసి పారిశ్రామికవేత్తలు రారు. ప్రత్యేక హోదా ఉంటే, రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నేను ముఖ్యమంత్రి అయినా కూడా ప్రత్యేక హోదా, నేను ఒక మాట వినండి, నేను ఆయన మాట్లాడిందే నేను చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి అయినా కూడా పరిశ్రమలు రావు, ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు అక్కడ ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి కనిపించట్లే. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాన్ని కోర్టు చర్యలో పెట్టేసింది. ఇక మీద ఏ రాష్ట్రానికి లేకుండా చట్టాలు కూడా సవరించేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాత కూడా ప్రత్యేక హోదా రాదేమో అని అందరూ అనుకుంటున్న టైంలో, ఆశలు వదిలేసుకున్న టైంలో అది రాకపోతే మేమేం చేయలేమని ఎలా చెప్తారో రాజకీయ పార్టీగా? అది మీకు ఏ సందర్భం లేదా? మీరు తెలుగుదేశం మెజారిటీ తీసుకుని మాట్లాడమని నాకు తెలియదు కానీ దిస్ ఈస్ టూ మచ్. దిస్ ఈస్ టూ మచ్. అయితే ఎప్పుడు దిస్ ఈస్ టూ ముఖ్యమంత్రి మచ్. కాలేరు ఆయన. దిస్ ఈస్ టూ మచ్. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా This is too much. ఏ సందర్భంలో This is too much. ఏ సందర్భంలో కూడా జగన్ తెలుగుదేశం ఎజెండా ఏంటి? ఇప్పటి వరకు పవన్ ఎజెండానా జగన్ ఎజెండానా నేను ఏ మాట్లాడింది? సందర్భంలో కానీ మేము- ఏ సందర్భం? కర్నూలులో ఏం మాట్లాడి ఒకసారి చూసుకోండి సార్. కర్నూలు స్పీచ్ మొత్తం వినండి మీరు, జిస్ట్ వినండి. ఏమన్నా ఏం లేదు సార్. ఈ కేసులు ఒక కొలికి వస్తున్నాయి, డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం తప్పితే ఏం కనపడలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వెంకట గారు మేము అర్థం పడతలేని దాంట్లో మేము నిజంగా ఎట్లంటే మీరు అసలు తెలుగుదేశం పార్టీ మీరు కేసుల కోసం వ్యక్తిగత ప్రయోజనం మీరు కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టి బాబు ముఖము 5 జగన్ ముఖము. ఐదు కోట్ల కేసులు ఆగండి. దినకర్ గారు ఆగండి. ప్రతి దినకర్ గారు ఆగండి. కోర్టు చుట్టూతా. ఎందుకు గొంతు లేదు కదా, గట్టిగా అరే, మాట్లాడడం వల్ల కాదు ఇక్కడ. ఆయన అన్నాడు. No, no. మా కేంద్ర మా- లే, ప్రభుత్వం మాట్లాడండి. 13 కేసులు ఉన్న వ్యక్తి బాబు చెప్పాలా? బాబు ముఖము జగన్ ముఖము మీరు ఆ రోజు చూస్తున్నారు. రాజు ఒక మాట కోర్టుకు వినండి. వెళ్ళే వ్యక్తి చెప్పాలా? దినకర్ గారు ఆగండి. దిస్ ఇస్ టూ మచ్. మీరు ఒక మాట వినండి. మేము ఇట్లా బాబు ముఖమో జగన్ ముఖమో చూసిరారు. బాబు గారు 16 సార్లు విదేశాలకు పోయి వచ్చారు. పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు కానీ వచ్చేవాళ్ళు బాబు ముఖం చూసి జగన్ ముఖం చూసి రారు, రాయితీలు చూసి వస్తారు. ఇది వారు మాట్లాడింది. ఇది వారు ఒక మాట్లాడింది. సందర్భంలో ఒక నిమిషం రవీంద్ర గారు ఒక సందర్భంలో నేను ప్రత్యేక హోదా రాదు కానీ రాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తలుపు తాళాలు వేసేది. అది చెప్పండి. మీరు ఏ సందర్భంలో ఆ ఫ్లోలో వచ్చి ఉండదేమో కానీ బట్ నేనైతే నేను దాన్ని కన్ఫర్మ్ కాను. మీరు చెప్తున్నారు కాబట్టి నేను వింటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మొట్టమొదటిసారి నుంచి కూడా ప్రత్యేక హోదాను పోరాడుతుంది వైఎస్ఆర్సీపీ. ఇంకా ముందు కూడా బీభత్సంగా మేము ముందుకు వెళ్తాం. ఈయన చూడండి జస్ట్ ఒక నిమిషం అండి. మేము మొన్న అసెంబ్లీలో కూడా మేము 3 రోజులు స్టాల్ చేసాము. 3 రోజులు ఎందుకు స్టాల్ చేసినాము? ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఇచ్చే స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక దగ్గర మీరు స్వాగతిస్తా అంటారు, ఒక దగ్గర సంజీవిని అంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం మాట్లాడాలి ఎక్కడ మాట తెలియదా మీకు? మీ పార్టీకి కానీ మీకు కానీ ఒక మిత్రపక్షం ఒక స్టాండ్ లేదా? ఈరోజు ప్రజలు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు సంవత్సరం కొన్ని లక్షలు అది కోరుకుంటున్నారండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు అడ్డు రాలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు వారు అడ్డు రాలేదు. విద్యార్థులు ఆత్మహత్య అనే పదం ఏంటది? మీరు మాట్లాడుతున్నప్పుడు వారు అడ్డు రాలేదు. కరెక్ట్. ప్రజల్ని రెచ్చగొడదామా? ప్రజల్ని రెచ్చగొడదామా? మీరు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడలేదు. మాట్లాడివ్వండి. పదమండి. వాళ్ళ వాడే opinion- పదము. దయచేసి ఆగండి. ఆ పదము పదాలు చాలా అయినాయిలేండి. ఆత్మహత్య చాలా ఆ చేశారు. విధంగా మాట్లాడతామా? అది కరెక్ట్ కాదు. మేము మళ్ళీ మాట్లాడతాం. మాట్లాడండి. కేవలం వ్యక్తిగత మాట్లాడండి. వ్యక్తిగత ఇది- ప్రయోజనాల కోసము ఎక్కడ పెడతాం? మీరు అమరావతి పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇది మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎటు వెళ్ళిపోతుంది? మీరు అమరావతి పోలవరం విషయం లేనప్పుడు మీకు ఎటు అమరావతి వెళ్తుంది? మళ్ళీ విషయం మొదలు లేనప్పుడు ఎక్కడికి ఎటైనా వస్తుంది? వెళ్తుంది. విషయం మీరు ఉండాలి, ప్రత్యేక హోదా కంటెంట్ ఉండాలి. కంప్లైంట్ ఇవ్వండి. అమరావతి వాస్తవం పోలవరం ఉండాలి. అంటే మీరు ఆయన అంటా ఉంటే మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి 5 కోట్ల మందిని ప్రజలు మీరు తాకట్టు పెట్టి మీరు ఈరోజు ప్రత్యేక హోదా అడగకుండా వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ Right, స్వాగతిస్తారు. right. ఏమన్నారు మీరు? Please, 2 సార్లు రిజర్వేషన్ ఎవరు పాస్ చేశారు? Please, రాజ్యసభలో please, మాట్లాడింది ఎవరు? please conclude. ఎక్కడైతే 2 ఆగండి, సంవత్సరాలు ఆగండి. కోఆపరేట్ చేయాలండి. కోఆపరేట్ చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తానంటే థ్యాంక్ యూ అని చెప్పేస్తా, అయిపోతుంది క్లోజ్. అది కాదు కదా. ఈరోజు ప్రత్యేక హోదా గురించి, ఉద్యోగాలకు లింక్ గురించి మాట్లాడాం. యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఉంటే ఉద్యోగాలు వస్తాయన్నది ఎందుకు చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తిరిగేలోగానే 361 ఎంఓఏలు కుదుర్చుకున్నారు. 361 ఎంఓఏల అమౌంట్ 4,76,878 కోట్లని గెజిట్లో పెట్టారు. పెట్టిన తర్వాత దాని ద్వారా మనకు అష్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఆయన చెప్పింది ఏంటంటే 10,27,121 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అని చెప్పారు. అవి నిజంగా ఆ ఎంఓఏలు జనరేట్ అయినవి అన్నీ కూడా అమల్లోకి రావాలంటే ఆ ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశతోనే వాళ్ళు వచ్చారు. ఆ రోజు వాళ్ళు వచ్చినందుకు
28 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ ఖర్చు అయిన దానికి జీవోలు కూడా లేకుండా MOUలతోనే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇమ్మీడియట్ గా వాళ్ళకి accommodate చేస్తారు. పరిశ్రమలు ఆన్గోయింగ్ లో ఉన్నాయి. Right, sir. Right, రాత్రి Vikrant రాత్రి గారు. Right, వస్తాయా? Vikrant గారు. పగల Thank you very పగలగా much. వస్తాయా? రవి గారు leave it. Process రవి గారు leave it. Thank you very much. రవి గారు thank you very much. విక్రమ్ గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రఘురామ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.